నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. క్రికెట్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటే మ్యాచ్ గెలిచేస్తుంది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి? టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలానే ఉంది. ఆశలు పెట్టుకున్న మీడియం రేంజ్ హీరోలలో నాని మినహా ఎవ్వరూ ఫామ్ లో లేరు. కొందరైతే మరీ దారుణంగా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవట్లేదు. ఈ సిచ్యువేషన్ కి కారణం ఏంటి? ఎక్స్క్లూజివ్ గా అనలైజ్ చేద్దాం రండి. తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది నిర్మాతలకు. స్టార్ హీరోలలో ప్రభాస్ మినహా మరెవ్వరూ 2 ఏళ్లకు గాని ఒక్క సినిమా చేయట్లేదు. దాంతో మీడియం రేంజ్ హీరోలైనా కాస్త ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు మరింత దారుణంగా మారిపోతున్నారు. నాని తప్ప ఏ హీరోలోనూ కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. దసరా, హాయ్ నాన్న, సరిపోద శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశారు నాని. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఖుషీ తప్ప ఈ మధ్య విజయ్కు చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. రౌడీ బాయ్ ఆశలన్నీ ప్రస్తుతం VD12 పైనే ఉన్నాయి. 2025 మార్చిలో విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత మరో 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ల సినిమాలు క్లిక్ అయితే 100 కాదు 200 కోట్లొస్తాయి. హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం. దీనికి 300 కోట్లొచ్చాయి. కానీ భారీతనం, బడ్జెట్పై పెట్టే ఫోకస్లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు. తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ మట్కాకు ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు. మొన్న మిస్టర్ బచ్చన్కు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. గోపీచంద్ కూడా అంతే. విశ్వంకు టాక్ బాగా వచ్చినా థియేటర్స్కు ఆడియన్స్ రాలేదు. నాగ చైతన్య, శర్వానంద్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు కూడా ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది. మరి వీళ్లంతా ఫామ్లోకి ఎప్పుడొస్తారో చూడాలి. ధనుష్, నయనతార మధ్య ఏం జరుగుతోంది? ఈ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? అసలు ఎందుకు ధనుష్ పై నయనతార అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు? కేవలం డాక్యుమెంటరీనే ఇద్దరి మధ్య మనస్పర్ధలకి కారణమా? లేదంటే ఇంకా లోపల గొడవలేమైనా ఉన్నాయా? అసలు ఇద్దరి గొడవేంటి? ధనుష్ పై నయనతార రిలీజ్ చేసిన లెటర్ సోషల్ మీడియాను మాత్రమే కాదు, తమిళ ఇండస్ట్రీని కూడా తగలబెడుతోంది ఇప్పుడు. అందులో ఆమె చేసిన కామెంట్స్ అలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ధనుష్ వ్యక్తిత్వంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు నయన్. పైకి ఒకలా లోపల మరోలా ఉంటాడని, ఎవరైనా ఎదిగితే చూసి ఓర్చుకోలేడని మండిపడ్డారు నయన్. ఇదంతా ఓ ప్రముఖ OTTలో నయనతార డాక్యుమెంటరీ చేయడంతో వచ్చింది. అందులో నానుం రౌడీధాన్ సినిమాకు సంబంధించిన 3 సెకన్ల క్లిప్పులు వాడారు. ఆ సినిమా నిర్మాత తాను అని, అనుమతి లేకుండా తన సినిమా విజువల్స్ వాడారంటూ 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు ధనుష్. దాంతో 2 ఏళ్లుగా ఈ డాక్యుమెంటరీ విడుదలకు నోచుకోలేదు. మొత్తం వ్యవహారంపై ఓపెన్ అయ్యారు నయన్. 10 ఏళ్ల నుంచి మనసులో కోపాన్ని పెట్టుకుని ఇప్పుడు బయటపడ్డాడని ఆరోపించారు ఈ భామ. తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని, ఎప్పటికీ దీన్ని సహించరని లెటర్లో రాసుకొచ్చారు నయన్. ఇదంతా చూస్తుంటే నయన్, ధనుష్ మధ్య పాత గొడవలున్నాయని అర్థమవుతోంది. మొత్తానికి ఒక్క లెటర్తో ఇండస్ట్రీ షేక్ అవుతుంది ఇప్పుడు. సినిమా షూటింగ్ చేసినా చేయకపోయినా, అప్డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పవన్ షూటింగ్కి వచ్చినా రాకపోయినా ఆయన సినిమాలు ట్రెండ్ అవ్వడం మాత్రం ఆగవు. ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటాయి. తాజాగా హరిహర వీరమల్లు వంతొచ్చింది. మరి ఈ సినిమా ఎందుకు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు? చూద్దాం పదండి. ఖుషీ, బంగారం లాంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్, AM రత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. 3 ఏళ్లుగా ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది. ఎప్పటికప్పుడు పూర్తవుతుందని అనుకుంటున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకులొస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే పవన్ మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. షూటింగ్ చేసినా చేయకపోయినా ఎప్పటికప్పుడు వీరమల్లు ట్రెండింగ్లోనే ఉంటుంది. తాజాగా సినిమాలోని 7 ఎపిసోడ్స్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగలించే సీన్ సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది. అలాగే కుస్తీ ఫైట్, అడవిలో తోడేలుని వేటాడే సీన్, సముద్రంపై వచ్చే ఫైట్ బాగా వచ్చాయని ప్రచారం జరుగుతోంది. పీరియడ్ సినిమా కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్లపై ఫోకస్ చేశారు మేకర్స్. గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్స్లన్నీ చాలా బాగా వచ్చాయంటున్నారు. అలాగే చార్మినార్ సెట్ ముందు వచ్చే సీన్ బోనస్. వీటన్నిటికీ తోడు స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పైన బాగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఇక కీరవాణి ఉండనే ఉన్నారు. ఇవన్నీ వర్కౌట్ అయితే వీరమల్లుకు తిరుగుండదు. వివాదం దగ్గరికి విజయం వస్తుందో, లేదంటే విజయం వచ్చినప్పుడే వివాదం కూడా చెలరేగుతుందో అర్థం కావట్లేదు. తాజాగా అమరన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్పై బాంబు దాడి జరిగింది. దానికి తోడు చాలా చోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తాయి.
అసలు అమరన్ సినిమాతో వాళ్ళకున్న సమస్య ఏంటి? 2024లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో అమరన్ కూడా ఒకటి. ఇప్పటికే 270 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ కు రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. కాశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. దీనిపై వివాదాలు రాజుకుంటున్నాయి ఇప్పుడు. తమిళనాడులోని తిరునల్వేలి మేలపాళయం ప్రాంతంలో అమరన్ రన్ అవుతున్న నెల్లై థియేటర్పై పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపుతోంది. అక్కడ ఈ సినిమా విడుదలైన రోజు నుంచే వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో థియేటర్పై పెట్రోల్ బాంబు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా తిరునల్వేలిలోని మేళపాలెంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం. కొన్ని రోజులుగా తమిళనాడులో అమరన్ థియేటర్స్ ముందు ది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. కాశ్మీర్లోని ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడంతో ఈ వ్యతిరేకత మొదలైంది. తాజాగా పెట్రోల్ బాంబుల వరకు వచ్చింది వ్యవహారం. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. మొత్తానికి అమరన్కు విజయంతో పాటు వివాదం తప్పట్లేదు. ఒకే ఇంటర్వ్యూతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విషయాలు చాలానే చెప్పారు తమన్. మామూలుగానే అడక్కపోయినా ట్విట్టర్లో అన్నీ చెప్తుంటారు ఈయన. అలాంటిది అడిగితే ఇంకేనే చెప్తారు. అది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఇదే జరిగింది. ఒక్క ఇంటర్వ్యూతో 1/2 డజన్ సినిమాల్ని కవర్ చేశారు తమన్. మరి ఆయన ఏం చెప్పారో చూద్దామా? టాలీవుడ్లో తమనున్నంత బిజీగా మరేం మ్యూజిక్ డైరెక్టర్ లేడేమో. తన సినిమాలకే కాదు, పక్క వాళ్ల సినిమాలకు కూడా పనిచేస్తున్నారు తమన్. పుష్ప 2 ఫస్ట్ హాఫ్కు 10 రోజుల్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారీన. ఇది మనం చెప్పిన మాట కాదు. తాజాగా ఇంటర్వ్యూలో తమనే చెప్పుకొచ్చారు. 10 రోజుల్లో మొత్తం సినిమా చేయమన్నారని, కానీ ఫస్ట్ హాఫ్ చేసిచ్చామని అన్నారు. పుష్ప 2 అదిరిపోయిందని, ఖచ్చితంగా ఇదో స్పెషల్ ఎక్స్పీరియన్స్ అవుతుందన్నారు తమన్. అంతేకాదు, అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకు కూడా తానే పనిచేస్తున్నట్లు అధికారికంగా ఖరారు చేశారు తమన్. అంతేకాదు, గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇచ్చారు. నవంబర్ 20న 3వ పాటను విడుదల చేస్తామని, ఆ తర్వాత డోప్ అనే సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ను యుఎస్లో రిలీజ్ చేస్తామన్నారు తమన్. ప్రభాస్ రాజాసాబ్ గురించి కూడా అదిరిపోయి అప్డేట్స్ ఇచ్చారు తమన్. ఈ సినిమాలో 6 పాటలున్నాయని, అందులో ఒకటి రీమిక్స్ అని చెప్పుకొచ్చారు తమన్. ప్రభాస్ ఇప్పటివరకు రీమిక్స్ చేయలేదు, కానీ రాజాసాబ్ కోసం హవా హవా అంటూ సాగే బాలీవుడ్ పాటను రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలు పెడతామన్నారు తమన్. ఇన్ని సినిమాల గురించి చెప్పి ఓజీ గురించి వదిలేస్తారా చెప్పండి? ఓజీతో పాటు బోనస్గా అకీరా నందన్ గురించి కూడా చెప్పారు తమన్. తనతో కలిసి అకీరా గతంలో 2 నెలలు పనిచేశారని, ఓజీ మ్యూజిక్లో అకీరాని పార్ట్ చేస్తామంటున్నారు ఈయన. 80% షూటింగ్ అయిపోయిందని, త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ చెప్తామన్నారు తమన్. బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న టైంలో బయోగ్రఫీలు ఎవరైనా చదువుతారా? ఈ అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ సరైన బుక్ రావాలే గానీ ఎగబడి చదివే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి ఓ సెన్సేషనల్ ఆటోబయోగ్రఫీకి త్వరలో బీజం పడనుందని ప్రచారం మొదలైంది. మరి ఎవరిదా కదా? ఎవరు రాయబోతున్నారు దాన్ని? ఆ డీటెయిల్స్ ఏంటి? రజనీకాంత్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు కావాలా? ఆయన గురించి తెలియంది ఏముంటుంది చెప్పండి? ఇది అందరూ అనుకునేదే. కానీ రజనీ జీవితంలో కూడా ఎవరికీ తెలియని విషయాలు కొన్నుంటాయి. అవి ఆయన చెప్తే కాని బయటికి రావు. అభిమానులకు అదే చెప్పాలనుకుంటున్నారు సూపర్ స్టార్. ఆటోబయోగ్రఫీ రాయాలని రజనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ కూలీతో పాటు నెల్సన్తో జైలర్ 2 సినిమాలకు కమిట్ అయ్యారు. ఆ తర్వాత మణిరత్నంతోనూ ఓ సినిమా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ 3 సినిమాల తర్వాత తన జీవిత కథ రాయాలని రజనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2026లో దీనికి ముహూర్తం పెట్టాలనుకుంటున్నారు సూపర్ స్టార్. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి కోట్లాది మంది దేవుడిగా కొలిచే స్టార్గా మారిన రజనీ జీవితంలో ఎన్నో మరిచిపోలేని మరుపురాని సంఘటనలున్నాయి. వాటికి అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నారు ఈయన. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తలైవ ఆటోబయోగ్రఫీ సంచలనం సృష్టించడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతోందో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్. జరుసోయో.